అదే నమస్కారం. బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేశా. బంగారం, వెండి అసలు ఏం కదల. ప్లాటినం వచ్చేసి అరౌండ్ రూ. 150 పడిపోయింది. 59,380 ప్లాటినం ఉంది. అంటే గ్రామ్ వచ్చి 5,938. బ్లూంబర్గ్ ఎకనామిక్స్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ అది బ్లూంబర్గ్ నివేదిక అంటారు కదా. బ్లూంబర్గ్ ఎకనామిక్స్ వాళ్ళని 1,10,000 కోట్లు అరౌండ్ $12 బిలియన్ కావాలి కాబట్టి ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేశారు. అసలు నేను నిజంగా అది చూసి చూడగానే షాక్ అనమాట. నిజంగానే ఇండియా అంత పెద్ద ప్రమాదంలో ఉందా అనిపించింది. భారతదేశం ఫైనాన్షియల్గా కనపడకుండా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. నేను సెపరేట్ వీడియో ఇస్తాను. ఇది బంగారానికి సంబంధించింది కాబట్టి ఒక్క మొక్క చెప్తాను. మొత్తానికి బంగారానికి సంబంధించి అది బాంబు పేలబోతుంది. ఆల్రెడీ బంగారానికి సంబంధించి సేల్స్ తగ్గాయి మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మాడు. ఏంటి 1,10,000 కోట్ల వర్త్ బంగారాన్ని ఆర్బీఐ దేశాలకు అమ్మారు. దాని త్రూ వచ్చేసి డాలర్లను తీసుకొని మన దగ్గర రిజర్వ్గా పెట్టుకున్నారు. ఏదో తేడా కొట్టబోతుంది. సరే, తర్వాత మాట్లాడుతుంది వివరంగా. బంగారం వచ్చేసి ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ నిన్న ఎంత ఉందో ఈరోజు అంతే 1,56,220. గ్రామ్ వచ్చి 15,622. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 1,43,200 రూపాయలు. దెన్ గ్రామ్ వచ్చేసి 14,320. 18 క్యారెట్ గోల్డ్ 1,17,170 రూపాయలు 10 గ్రాములు. దెన్ 1 గ్రామ్ వచ్చేసి 11,717. సో బంగారానికి సంబంధించి నేనైతే ముందే క్లారిటీ ఇస్తున్నా. ఎవరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఒక 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ తర్వాత అయినా బంగారం ఆకాశానికి లేచిద్ది. ఖచ్చితంగా భారీగా రేట్ అయితే పెరిగిద్ది. ఈలోపు ఏదైనా జర్రాంజం జరిగితే అప్పుడు ఈలోపు కూడా పెరగవచ్చు. బట్ ఈలోపు పెరిగిద్దా లేదా ఏంటి తర్వాత క్లియర్గా డిస్కస్ చేద్దాం. బట్ నేనైతే అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల. దేశంలో ఫైనాన్షియల్ మొత్తానికి ఏదో తేడా అయితే కొడుతుంది. అదర్వైజ్ అన్ని దేశాలు బంగారాన్ని కొనుక్కుంటూ ఉన్నాయి. కేవలం రష్యా తర్వాత యూరోప్లోని కొన్ని దేశాలు ఏదైతే ఇంటర్నల్గా ద్రవ్యలోటుతో ఇబ్బంది పడుతున్న దేశాలని అవి మాత్రం బంగారాన్ని అమ్మాయి. అంటే నిజంగా మన దగ్గర అంత ద్రవ్యలోటు ఉందా? నీడ్ టు డిస్కస్ ఇట్.